ఈ రోజు నేను భగవద్గీతలోని అత్యంత గంభీరమైన ఒక శ్లోకాన్ని వివరిస్తున్నాను. ఈ శ్లోకం మనకి జ్ఞానం అంటే ఏమిటో, దర్శనం అంటే ఏమిటో స్పష్టంగా నేర్పిస్తుంది. ఇది భగవద్గీత 13వ అధ్యాయంలోని 27వ శ్లోకం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. ఈ శ్లోకం యొక్క సాధారణ అర్థం ఇలా ఉంటుంది: అన్ని జీవుల్లో సమానంగా నిలిచి ఉన్నది ఆ పరమేశ్వరుడే. శరీరాలు నశిస్తున్నా ఆ శరీరాలలో నిలిచి ఉన్న ఆత్మ మాత్రం ఎప్పుడూ నశించదు అని ఎవడు చూడగలుగుతాడో వాడే నిజంగా చూసేవాడు. దీన్ని కొంచెం లోతుగా ఆలోచిద్దాం. మనము సాధారణంగా ఏమి చూస్తాము? రూపం, పేరు, వయస్సు, జ్ఞానస్థితి అలాంటివి. ఇవన్నీ శరీరానికి మనసుకి సంబంధించినవి. కానీ శ్రీకృష్ణుడు చెప్తున్నారు, ఇవన్నీ చూసిన మాత్రమే నిజమైన దర్శనం కాదు. శ్లోకంలో మొదటి పాదం సమం సర్వేషు భూతేషు. దీని అర్థం అంటే అన్ని జీవుల్లో ఉన్న చైతన్యం ఒకటే అని చెప్పడం. మనుషులు వేరే వేరే శరీరాలలో కనిపించవచ్చు. మనసులు కూడా వేరే వేరే స్వభావాలను కలిగి ఉండవచ్చు. కానీ వాటిలో ఉన్న చైతన్యం మాత్రం ఒకటే. ఇది అద్వైత వేదాంతం మనిషి ఇలా చెప్తాయి: ఏకమేవ అద్వితీయం. ఉన్నది ఆత్మ ఒకటే, రెండు లేవు. తరువాత శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తున్నారు, వినశ్యత్తు అవినశ్యంతం. అంటే శరీరం పుడుతుంది, పెరుగుతుంది, మారుతుంది, కానీ ఆ శరీరాన్ని నడిపించే ఆత్మ జన్మించదు, మారదు, నశించదు. ఉపనిషత్ ఇలా అంటుంది: నజాయతే మ్రియతే వా కదాచిత్. ఆత్మ పుట్టదు, చావదు. ఇది మనకు ఒక చాలా నేను శరీరం అనుకుంటే భయం వస్తుంది, నేను మనసు అనుకుంటే దుఃఖం వస్తుంది, కానీ నేను ఆత్మని తెలుసుకుంటే శాంతి, ధైర్యం, స్వాతంత్రం ఉంటుంది. శ్లోకం చివరిలో శ్రీకృష్ణుడు చాలా బలంగా అంటున్నారు, యః పశ్యతి స పశ్యతి. అంటే ఈ విధంగా నశించే వాటిలో నశించని ఆత్మను ఎవరు చూడగలుగుతాడో వాడే నిజంగా చూసేవాడు. మిగతా వాళ్ళందరూ కేవలం రూపాలను మాత్రమే చూస్తున్నారు. ఉపనిషద్ అంటుంది, అహం బ్రహ్మాస్మి, నేనే ఆ పరబ్రహ్మను. ధన్యవాదాలు. చెప్పు. ఓకే, అనన్యనా అదితినా? ఓకే ఓకే, సాయి గారు అనన్యనా అదితినా? పేరేంటి అన్నది? అదితి. అదితి 13వ అధ్యాయం నుంచి ఒక అందమైన శ్లోకం తీసుకుని దాన్ని చక్కగా వివరించాలి. దాని ద్వారా ఆత్మతత్వాన్ని